మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ఒక 6 నెలల క్రితమే ఇలాంటి ప్రమాదం ఒకటి చోటు చేసుకుంటుంది. భారత్లో ఏవియేషన్ చాలా చక్కగా అభివృద్ధి చెందుద్ది, ప్రపంచం మొత్తాన్ని కూడా నివ్వెరపోయే విధంగా షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటాయని ఒక మహిళ చేసిన ట్వీట్ ఇప్పుడు కాదు, 6 నెలల క్రితం చేసిన ట్వీట్ ఈరోజు వైరల్గా మారింది. అసలు ఎలా ఇది ప్రెడిక్ట్ చేశారు, అసలు నిజానికి ఎలా ఊహించగలిగారు అని చెప్పి సోషల్ మీడియాలో దీనిపైన చర్చ జరుగుతోంది. అయితే సరిగ్గా ఈ రోజు కోసమే ఆ రోజు ఆమె ట్వీట్ చేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. దీనిపైన కూడా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నారు. నిజానికి ఏదైతే భారత్కి సంబంధించిన ఆస్ట్రో శర్మిష్ఠ అనే ఒక మహిళ చేసిన ట్వీట్ ఈరోజు మొత్తం కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. నేను ఆమె చేసిన 6 నెలల క్రితం చేసిన ట్వీట్ మళ్ళీ దాన్ని రీట్వీట్ చేసింది. సో అదంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఈరోజు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 242 మందితోటి ప్రయాణమైన లండన్కు ప్రయాణమైన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఏదైతే ఉందో అది 1:30 ప్రారంభమైన 2 నిమిషాల్లోనే నేలమట్టం కావడం, కుప్పకూలిన ఈ దుర్ఘటనలో దాదాపు 241 మంది మృతి చెందడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా హృదయ విదారకమైన సంఘటనగా దీన్ని భావిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించిపోతున్నాయంటే నిజానికి ఈ యొక్క దుర్ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవ్వడం అంటే నిజానికి ఈ యొక్క ప్రమాదం జరగకుండా ఉంటే, ఒకవేళ ప్రమాదం స్వల్పంగా జరిగినా కానీ ప్రపంచం అంతా కూడా కొంత ఊపిరి పీల్చుకునేదేమో. కానీ ఊహించని పరిణామం ఎదురవ్వడం, దీన్ని ఒక మహిళ ఆస్ట్రో శర్మిష్ఠ అనే ఒక మహిళ 6 నెలల క్రితమే ఒక ట్వీట్ చేయడం, అది ఈరోజు ట్రెండింగ్ అవుతుంది. నిజానికి ఆ ట్వీట్ ఏంటో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. తను ఆస్ట్రో శర్మిష్ఠ తన ఎక్స్ అకౌంట్ ఇది. ఇందులో ఆమె ఎక్స్లో ఆమె చేసిన పోస్ట్ ఏంటంటే, aviation sector will be better in 2025. Also, plane crash headline may give a shock. Predicted this 2 months back. Check the tweet below. Already a bit betterment in aviation sector started when Jupiter will be in Gemini part of Mrigashira and Ardra with the speed of apox. సో ఈ యొక్క ట్వీట్ తను 6 నెలల క్రితమే చేసింది. ఈ 6 నెలల క్రితం తను చేసిన ఈ ట్వీట్లో డిసెంబర్ 29, 2024లో ఈమె శర్మిష్ఠ తను పోస్ట్ చేసింది. అయితే 2025 సంవత్సరంలో ఏవియేషన్ చాలా చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది. అయితే ఈ వృద్ధి సందర్భంగా సేఫ్టీ, అదేవిధంగా సెక్యూరిటీ పరమైన ఇష్యూస్తో విమానాలు కూలిపోయే బ్రేకింగ్ న్యూస్లు వస్తాయని చెప్పి తను ఏదైతే ట్వీట్ చేసింది, ఈ ట్వీట్కి సంబంధించి 6 నెలల క్రితమే తను ఈ ట్వీట్ చేసి మరొకసారి 2025లో కూడా తను రీట్వీట్ చేసింది. ఓ విమానం ప్రమాదం జరుగుతుంది, అది విమానయాన సంస్థకు 2025లో ఒక నాశనం చేస్తుంది అని చెప్పి తను చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో 2 సార్లు ట్వీట్ చేయడం, దీన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తను ఊహించి గత సంవత్సరం డిసెంబర్లోనే తన ఎక్స్ వేదికగా తను పోస్ట్ చేయడం, మరలా 2025లో 6 నెలల తర్వాత తను మరొకసారి దీన్నే రీపోస్ట్ చేయడం. ఈ ఏడాది ఏవియేషన్ చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది, కానీ ఏవియేషన్లో ఉన్న సేఫ్టీ పరమైన సమస్యల కారణంగా విమానం నాశనం అవుతుంది, అందులో భారీ నష్టం జరుగుతుంది. ఇది ప్రపంచానికి ఒక బ్రేకింగ్ న్యూస్గా మారుతుంది అని చెప్పి ఆస్ట్రో శర్మిష్ఠ చేసిన ఈ యొక్క ట్వీట్ ఈరోజు ప్రపంచం మొత్తాన్ని కూడా నివ్వెరపోయేలా చేస్తుంది. మనకు తెలుసు, ఇది మృగశిర కార్తె. మనం మొన్ననే చూసాం, మృగశిర కార్తె ప్రారంభమైంది. మొన్ననే అందరు కూడా ఈ మృగశిర కార్తె వచ్చింది, ఎండలు పోతున్నాయి అని చెప్పి కూడా చాలామంది ఆర్ద్ర కార్తె కూడా అంటారు. అంటే మన దగ్గర కార్తెలు అంటారు, మృగశిర కార్తె, ఆర్ద్ర కార్తె. అయితే తను 6 నెలల క్రితమే ఈ యొక్క కార్తెలను ఇక్కడ టచ్ చేస్తూ, అంటే కార్తెలను మెన్షన్ చేస్తూ, ఆర్ద్ర కార్తె అదేవిధంగా మృగశిర కార్తె, ఈ రెండింటిని కూడా మెన్షన్ చేస్తూ తను చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఈరోజు దేశం మొత్తం కూడా తన పోస్ట్ని మరొకసారి రీట్వీట్ చేస్తూ ఇది ఎలా సాధ్యమైందనే
ప్రశ్నలు ఉత్పన్నం చేస్తున్నారు, ప్రశ్నలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన ట్వీట్, అదేవిధంగా ఈ పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. దీన్ని నిజానికి ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు జరిగిన అంశం జరిగింది అనుకోవాలా, ఈ ప్రమాదం జరిగింది అనుకోవాలా, లేదంటే తను ఎలా ఊహించగలిగింది అనేది చాలామంది రేస్ చేస్తున్న ప్రశ్న ఈరోజు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.